హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు దండం పెట్టుకుందామని పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా పానకం అయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి. పానకం, సరివిడి, వడపప్పు. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. అందులో కొద్దిగా దానికి వాటర్ తగినంతగా బెల్లం వేసుకుంటున్నానండి. వేసుకుని అందులోనే అర టీ స్పూను మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి వేసి నెక్స్ట్ ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసానండి. వేసి మొత్తం అంతా కూడా స్పూన్తో ఒకసారి అంతా కూడా కరిగేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నెక్స్ట్ చలిమిడి ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకో వడపప్పు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుని మెత్తగా చాకుతో కట్ చేసుకున్నానండి. బెల్లాన్ని చేసుకుని అదంతా కూడా కొద్దిగా ఒక స్పూన్ బెల్లానికి వేసుకుని పిండిలో కూడా మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తున్నానండి. మిక్స్ చేసి కొద్దిగా వాటర్ ఒక 4 డ్రాప్స్ కింద వేసుకుని మొత్తం కలుపుతున్నానండి. ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోద్ది. అందుకని కొద్దిగా 4-5 డ్రాప్స్ వాటర్ వేసి మొత్తం కూడా మ్యాష్ చేస్తూ ముద్దలాగా కలిపాను. కలిపి చలిమిడి కింద చేసేసుకున్నానండి. చేసేసుకుని ఉండలా ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఇది పానకం ఒకసారి అంతా కూడా కలిపేసుకుని స్ట్రైనర్లో వేసి వడపోసుకుందామండి. అందులో మిరియాల పొడి, ఇలాచీ పౌడర్ వేసాం కదండి, అవి అంతా కూడా మనం స్ట్రైనర్లో వడపోసుకుంటే అదంతా కూడా పైకి వచ్చేస్తుంది. మనం తాగేటప్పుడు బాగుంటుంది అనమాట అండి పానకం కూడా. ఇప్పుడు స్వామివారికి నైవేద్యంగా పెడతానండి. ఇది చలిమిడి, వడపప్పు, పానకం ఈ 3 కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూస్తారు కదా, ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ కూడాను దండం పెట్టుకోవడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట అండి. అలాగే వడపప్పు కూడా ఒక ప్లేట్లో వేసేసుకుని ఇప్పుడు పువ్వులు కోసుకున్నానండి. పువ్వులు మన చెట్లకి పువ్వులు అయితే తగ్గిపోయినాయండి. 10-12 మందార పూలు విడిచేయి, పసుపు పూలు, అలాగే బెళ్ళగన్నేరు పూలు ఎక్కువ విడిచేయి, ఇవే విడిచేయండి, కొద్దిగా తగ్గిపోయాయి. దాని పక్కన చామంతి పూలు పెట్టుకుని దేవుడి దగ్గర అంతా కూడా ఇలా అలంకరించుకున్నానండి. అలంకరించుకుని చలిమిడి, వడపప్పు, పానకం అవన్నీ పెట్టుకుని అరటిపళ్ళు పెట్టుకుని స్వామివారికి నైవేద్యం అయితే పెట్టి మొత్తం దండం పెట్టుకున్నానండి. మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి నాకు. నేను డైలీ దండం పెట్టుకుంటాను. ముందు పొద్దున్నే లేచి స్నానం చేసి దీపం పెట్టుకునేటేనే కానీ నేనేమీ చేయనండి. నాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి, హాయిగా. అలాగే మా కన్నయ్యకి కూడా నైవేద్యం పెట్టి దండం పెట్టుకున్నాను. చూసారా మా కన్నయ్యని, చిన్ని కన్నయ్య. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్